ఫ్యూచర్లో ఏదైతే కాంపిటీషన్ ఉందో, దేనికైతే డిమాండ్ ఉంటుందో అటువైపు వెళ్ళాలి అనుకుంటే ఐ వాస్ టోల్డ్ ఎంఎన్ఆర్ ఇక్కడ అలైడ్ హెల్త్ కోర్సెస్ అనేవి ఉన్నాయి అనే దాంతో పాటుగా ఇటు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనుకున్న వారికి కూడా కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒకటి ఎక్స్క్లూజివ్గా ఎంఎన్ఆర్ పెట్టింది. ప్రజెంట్ ఫ్యూచరిస్టిక్ రిక్వైర్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్లు. డేటా సైన్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ అమెరికా నుంచి మనది కంప్లీట్ అయిన కరికులం అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళ సర్టిఫికేట్ మీద వస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఫర్ దెమ్ దట్ దిస్ స్టూడెంట్ ఈస్ సూటబుల్ ఫర్ అక్రాస్ ది గ్లోబ్. సో ఇప్పుడు మళ్ళీ అలైడ్ హెల్త్ కోర్సెస్ అనే వాటికి డిమాండ్ అనేది చాలా పెరుగుతోంది. ఎంత అయితే మనం ఓన్లీ ఎంబీబీఎస్ అనుకుంటున్నామో దానికి ఎంత డిమాండ్ అయితే ఉందో దానికి ప్యారలల్ డిమాండ్ వీళ్ళ వైపు ఉంది. నేషనల్ కమిషన్ అలైడ్ హెల్త్ ప్రోగ్రామ్లో క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే అటాచ్డ్ హాస్పిటల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, హోమియో కాలేజ్, ఫిజియోథెరపీ, నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, అన్ని లైఫ్ సైన్సెస్ సంబంధించిన, హెల్త్ సైన్సెస్ సంబంధించిన అన్ని కాలేజీలు 25 years నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. స్టూడెంట్స్కి లైవ్ డైరెక్ట్గా క్లినికల్ ప్రాక్టీస్ అదే హాస్పిటల్స్లో అదే డాక్టర్లు పక్కన కూర్చొని వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవడానికి అవకాశం. అలైడ్ హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ప్లస్ టెక్నాలజీ రెండు కలిపి మోడర్న్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తయారు చేయడం కోసం ఈ పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్స్ కూడా చెప్పడం. ఒక కోర్స్ అయిపోయి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్ అండ్ అలైడ్ హెల్త్ ప్రోగ్రామ్స్ రెండిట్లో కూడా మనకి ఫారెన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్, అంటే ఫారెన్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఒకటి. రెండోది స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే టైం డైరెక్ట్గా ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ యూరోప్లో కానీ తర్వాత మిడిల్ ఈస్ట్లో కానీ చాలా విపరీతంగా ఉంది రిక్వైర్మెంట్. అట్లనే సౌత్ ఏషియా పెసిఫిక్ కూడా. మన దగ్గర స్టూడెంట్కి ఒక 30,000 నుంచి 50,000 రూపాయలు వచ్చే శాలరీ రిలేటెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్కి అక్కడ 2,500 euros నుంచి 5,000 euros దాకా వస్తుంది పర్ మంత్ శాలరీ. అంటే అప్రాక్సిమేట్గా 2.5 lakhs to 3 lakhs పర్ మంత్. సో అందుకని వాళ్ళకి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ క్యాంపసెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్, తర్వాత కంపెనీస్ రిలేటెడ్, తర్వాత వాళ్ళకి వర్చువల్ ఇంటర్న్షిప్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉండి వర్చువల్ ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్, IIITs రిలేటెడ్ దాంట్లో వాళ్ళతో కొలాబరేషన్ చేసుకుని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆలోచించేది ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి, ఒక యూనివర్సిటీ అయితే చాలా బాగుంటుంది, అందులో కూడా ఒక మంచి లెగసీ ఉన్నటువంటి యూనివర్సిటీ అయితే బాగుంటుంది అనేది. అందులో భాగంగానే ఇప్పుడు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నాము. 110 ఎకరాల క్యాంపస్ ఇది. ఇందులోనే ఒకవైపు చూస్తే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మరోవైపు అలైడ్ హెల్త్ కోర్సెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అలైడ్ హెల్త్ కోర్సెస్కి కావాల్సినటువంటి మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఇవన్నీ ఒకే చోట ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అది చూపించడానికే నేను ఎంఎన్ఆర్ యూనివర్సిటీ క్యాంపస్కి చేరుకున్నాను. హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ క్యాంపస్. ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఆల్మోస్ట్ 16 రూట్లలో బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా హ్యాజిల్ ఫ్రీగా ఉండబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఒక లెగసీ అనేది ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్ త్రూ ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్స్. ఇన్నోవేషన్స్ అంటే ఏముంటాయి? రాబోయేటువంటి కాంపిటీషన్కి తగ్గట్టుగా పిల్లలకి ఈ ప్రపంచంలో ఒక డిమాండ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఈ యూనివర్సిటీ ట్రైన్ చేస్తోందా? కావలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా? అలైడ్ హెల్త్ కోర్సెస్ అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి ఈ కోర్సెస్లో ఇక్కడున్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా ఫ్యాకల్టీ, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చలో లెట్స్ గో అండ్ టాక్ విత్ వైస్ ఛాన్సలర్. ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ త్రూ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్. ఈ క్యాంపెయిన్ చాలా ఎక్కువ మనం వింటూ ఉంటాం. బట్ ఇదంతా ప్రాక్టికల్గా ఒరిజినల్గా ఇన్స్టిట్యూషన్స్లో నిజంగా అప్లై అవుతుందా? దానికి తగ్గట్టుగానే వాళ్ళ ఎడ్యుకేషన్ కరికులంని డెవలప్ చేసుకుంటూ ఉంటారా? ఈ క్వశ్చన్స్ పేరెంట్స్కి యూజువల్గా వస్తుంటాయి. కాబట్టి మనం మాట్లాడదాం ఎంఎన్ఆర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్వీఆర్ కృష్ణాచలం గారితో. హలో అండి, నమస్తే. సో ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ అనగానే మనకి నిజంగా బెటర్మెంట్ అనేది ఉంటుంది, వాళ్ళకి స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ అవుతాయి, ఇప్పుడున్న దానికంటే కూడా అప్ స్కిల్స్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ వరల్డ్కి రేపొద్దున ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా ఎక్విప్డ్గా ఉంటాము అనేది ఉంటుంది. బట్ ఇది నినాదం కాదు, ఒరిజినల్గా ఇది ఈ క్యాంపస్లో ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో అవుతుంది అంటే దానికి తగ్గట్టుగా కరికులంని మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు? ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ 1974లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ది ఫౌండర్ చైర్మన్ హ్యాస్ ఎ విజన్ టు గివ్ ఎన్రిచ్ లైఫ్స్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. దట్ వాస్ హిస్
అదొక నినాదంగా ఒక ట్యాగ్లైన్గా తీసుకొని స్టార్ట్ చేశారు. హ్మ్. అది ఆబ్జెక్టివ్ ఈస్ టు బ్రింగ్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ బ్రింగ్ ఇన్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ లైఫ్ టు డు కెరియర్ ఇన్ దేర్ ఫ్యూచర్. సో కెరియర్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. Hmm. ఒక 10th 12th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్కి అసలు ఏ కెరియర్ దాంట్లోకి వెళ్ళాలి, ఎలా అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, దానికి నేనేం చదవాలి, ఏం చదివితే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది జరగాలంటే ప్రతి స్టేజ్ అంటే కరికులం రిలేటెడ్ దాంట్లో ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతి స్టేజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండాలి. సో అవగాహన కోసం ముందు మనం ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ వచ్చిన వెంటనే వాళ్ళ స్టూడెంట్స్ రిలేటెడ్ డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి వస్తారు, డిఫరెంట్ రీజన్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. సో వాళ్ళందరూ ఒక ఒక కామన్ అమాల్గమేషన్ జరిగిన తర్వాత దెన్ వీ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ దేర్ ఆస్పిరేషన్స్ Hmm. అండ్ వాట్ ఆర్ దేర్ పేరెంట్స్ ఆస్పిరేషన్స్ ఆల్సో. ఇప్పుడు పేరెంట్కి ఒకటి చేయాలని ఉండొచ్చు, స్టూడెంట్కి ఒకటి చేయాలని ఉండొచ్చు. సో ఫస్ట్ ఈ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్పిరేషన్స్కి అసలు స్టూడెంట్ ఎక్కడున్నాడు, ఇప్పుడు వాళ్ళు ఒక సైంటిస్ట్ అవ్వదలుచుకున్నాడు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వదలుచుకున్నాడు, లేకపోతే ఒక డేటా సైంటిస్ట్ అవ్వదలుచుకున్నాడు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ ఎక్స్పర్ట్ అవ్వదలుచుకున్నారు, ఆర్ రేడియాలజిస్ట్ అవ్వదలుచుకున్నారు, ఆర్ ఎనస్థీషియా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అవ్వదలుచు అంటే అసలు ఏం అవ్వదలుచుకున్నారు అనే పాయింట్ వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది, వాళ్ళకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసు. సో దాని మీద ఫస్ట్ ఓరియంటేషన్ జరుగుతుంది స్టూడెంట్స్కి. ఓరియంటేషన్ జరిగితే అసలు కెరియర్ ఎలెక్టివ్స్ రిలేటెడ్ పికప్ చేసుకోవాలనుకుంటే దానికి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏం చదవాలి, ఏమేమి ఫుల్ఫిల్మెంట్స్ రిక్వైర్మెంట్ కంప్లీట్ చేయాలి. సో ఈ ఆస్పెక్ట్స్ మీద ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్గా అవగాహన సదస్సు క్రియేట్ చేస్తాం. సో దాంట్లో స్టూడెంట్స్కి అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. అసలు నేను అనుకున్నది ఏంటి, నేను అనుకున్న కెరియర్కి నేను అనుకుంటుంది ఏంటి, నాకు చేయాల్సింది ఏంటి అనే అవగాహన అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ దే స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ వాట్ సబ్జెక్ట్స్ ఆర్ టు బీ పికప్ దానికి రిలేటెడ్ నేను ఎలా ప్రిపరేషన్ జరగాలి ఏంటి అనే పాయింట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్ ఆబ్జెక్టివ్స్ కొంత క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ వీ టేక్ వాళ్ళ కెరీర్ ఆప్షన్ ఫామ్ తీసుకుంటాం. పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా కలిపి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది పాయింట్ వాళ్ళు కెరీర్ ఆప్షన్ కింద తీసుకుని, ఎందుకంటే కెరియర్ అంటే 3 రకాల కెరియర్ ఆలోచిస్తాం మేము. ఒకటి స్టూడెంట్ ప్లేస్మెంట్ రిలేటెడ్ అవ్వడం కోసం, రెండోది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం కోసం, మూడోది ఎంటర్ప్రెన్యూర్ అవ్వడం, వాళ్ళంతా వాళ్ళు ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవడం. సో 3 ఆపర్చునిటీస్లో వాళ్ళు దేనికి అలైన్ అవుతున్నారనే పాయింట్ ఫస్ట్ అవగాహన అని చెప్పన్నప్పుడు ఇనిషియల్గా నేను స్టార్టప్ చేయదలుచుకున్నానని చెప్పేస్తారు, బట్ దానికి ఏముంటుంది, ప్లేస్మెంట్ అవ్వదలుచుకున్నా అని చెప్పంటారు, దానికి ఏముంటుంది వర్క్, లేదు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళదలుచుకుంటే ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్, ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్, అబ్రాడ్ హైయర్ ఎడ్యుకేషన్. సో వీటి మీద వాళ్ళకి అవగాహన కొంత కల్పిన తర్వాత దెన్ అప్పుడు వాళ్ళు కెరియర్ పాత్ ఏంటి, ట్రాక్ ఏంటి అని పికప్ చేస్తాం. సో దాన్ని మేము స్టెప్, సీడ్, స్టెమ్ అని చెప్పి 3 కెరియర్ పాత్స్ కింద డివైడ్ చేసాం. స్టెమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, వేర్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా సూటబుల్గా రీసెర్చ్ ఓరియంటేషన్లో ఉంటుంది. వేరేస్ స్టెప్ అనేది ప్లేస్మెంట్ రిలేటెడ్, దాంట్లో ప్లేస్మెంట్ రిలేటెడ్ కరికులమ్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ట్రైన్ చేస్తాం. అదే సీడ్ అనేది ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో, అందుకని మీ లాస్ట్ పదాలు చూస్తే అవే వస్తాయి యాక్చువల్లీ. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఏ స్టెప్ అంటే ఐడియేషన్ ఎలా చేయాలి, పిఓసి ఎలా చేయాలి, ప్రోటోటైప్ ఎలా చేయాలి, వాటికి రిలేటెడ్ క్రెడిట్స్ ఎట్లా అని చేయాలి. సో ఆ అవగాహన కల్పిస్తాం అనమాట. ఓకే. సో అది స్టేజ్ వైజ్గా జరుగుతుంది. ఆ స్టేజ్ వైజ్గా జరిగినప్పుడు పిల్లలకు ఒక్కొక్కరికి అర్థం అవుతుంది. ఒక్కొక్క స్టేజ్ తర్వాత స్టెప్ నుంచి స్టెమ్కి, స్టెమ్ నుంచి సీడ్కి చేంజెస్ కూడా జరుగుతుంటాయి. వాళ్ళకి అర్థమైన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది, నేను దేనికి సూటబుల్ ఫిట్మెంట్ అవుతాను. సో అక్కడ నుంచి ఆ జర్నీ పికప్ చేసుకుని ముందుకెళ్తుంటారు. సో యూజువల్గానే పేరెంట్స్కి ఉంటుంది, ఒక బైపీసీ తీసుకున్నారు అంటే నీట్ రాయాలి, ఎంబీబీఎస్ చేయాలి అనేది, ఆ తర్వాత ఎంపీసీ తీసుకున్నారు అంటే ఇంజనీరింగ్ కోర్సెస్ చేయాలి, వీలైతే బయటికి వెళ్ళాలి అనేది, ఒక స్టార్టప్ పెట్టుకోవాలి అనేది, ఇదే మన మైండ్ సెట్ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో మనకి బోల్డ్ అనే ఆపర్చునిటీస్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. ఫ్యూచర్లో ఏదైతే కాంపిటీషన్ ఉందో, దేనికైతే డిమాండ్ ఉంటుందో అటువైపు వెళ్ళాలి అనుకుంటే, ఐ వాజ్ టోల్డ్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అనేది ఇక్కడ అలైడ్ హెల్త్ కోర్సెస్ అనేవి ఉన్నాయి అనే దాంతో పాటుగా
ఇటు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనుకున్న వారికి కూడా కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒకటి ఎక్స్క్లూజివ్గా ఎంఎన్ఆర్ పెట్టింది అనేది. జస్ట్ నాకు ఈ రెండిటి గురించి కావాలి సార్. ఇంజనీరింగ్ గురించి ఆలోచిద్దాం. ఇంజనీరింగ్లో ఫ్యూచరిస్టిక్ అంటే ప్రజెంట్ ఫ్యూచరిస్టిక్ రిక్వైర్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్లు. క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ దానికి ఇట్స్ ఏ కాస్ట్లీ ప్రపోజిషన్ అండ్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్ ఫేస్లో ఉంది. సో అది సైన్స్ మోడల్. సో ఇంజనీరింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ బేసికల్. ఎప్పుడైనా ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే మనం అప్లికేషన్ గురించి చెప్తాం, అది ఎట్లా అప్లై చేయాలనేది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. ఇనిషియల్గా ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల్లో మీరు కంప్యూటరైజేషన్ గురించి మాట్లాడితే ఈ 40 సంవత్సరాల్లో ఓన్లీ డేటా ఫిజికల్ ఫామ్ నుంచి డిజిటల్ ఫామ్ కన్వర్ట్ అయింది. డిజిటైజేషన్ జరిగింది అంతే. డిజిటైజేషన్ జరిగిన తర్వాత డేటా అవైలబిలిటీ ఉంది. డేటా అవైలబిలిటీ ఉంది కాబట్టి మోడలింగ్ చేయొచ్చు, ఇప్పుడు అనాలిసిస్ చేయొచ్చు. సో ఆ అనలిటిక్స్ అంతా రన్ అవ్వడానికి డేటా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ మోడల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్, తర్వాత మిషన్ లెర్నింగ్ మోడల్స్ రన్ అవుతాయి ఇప్పుడు. దానికి కావాల్సింది హై కంప్యూటేషన్ పవర్. సో హై కంప్యూటేషన్ పవర్ కూడా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు లో కాస్ట్లో. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే లో కాస్ట్లో అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక 15-20 ఇయర్స్ ఫ్రమ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ అవుతుంటుంది. అట్లనే నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ పికప్ అవుతుంటుంది. సో ఈ లోపల ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నిస్తారో, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి ట్రై చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎంటర్ప్రీనర్ అవ్వదలుచుకుంటారో, సో వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ దానికి సంబంధించిన సబ్జెక్టు, దాని బేసిక్ రిక్వైర్మెంట్స్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద అవగాహన, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏంటి వాటి మీద ఇనిషియేట్ చేసుకుంటే దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ చాలామంది ఆఫర్ చేస్తుంటారు. బట్ ఎంఎన్ఆర్కి ఇంకో అదర్ దానికి డిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ మేము ఆలోచించేది ఓ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ గురించి అందరూ మాట్లాడతారు కానీ దీనికి వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ ఏంటి, ఎగ్జాక్ట్లీ ఆ స్టాండర్డ్స్ రిలేటెడ్ ఎవరు సెట్ చేశారు, అంతే మీ అంతా మీరు అప్గ్రేడ్ అయ్యారా లేదా అందించడానికి స్టూడెంట్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాండర్డ్స్ అంటూ మనకు తెలియకపోతే మనం గ్లోబల్ స్టూడెంట్స్ని ఎలా తయారు చేస్తాం. సో అందుకని వరల్డ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ను కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళు తయారు చేసిన ఫ్రేమ్వర్క్ ఏంటి, వాళ్ళు పెట్టిన స్టాండర్డ్స్ ఏంటి, అవి అవగాహన తీసుకుని దాన్ని బట్టి మనం కరికులం అంతా బిల్డ్ చేయడం మొదలెట్టాం. సో అంటే ఈ స్టూడెంట్స్ ఎప్పుడైతే మనం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ మనం ఇనిషియేట్ చేస్తామో ఆ స్టూడెంట్స్ ఒక గ్లోబల్ కరికులం రిలేటెడ్ సర్టిఫికేట్ బేస్డ్ స్కిల్స్ ఎక్వైర్ చేయడానికి ఏర్పడుతుంది. సో సో ఇంజనీరింగ్ రిలేటెడ్ దాంట్లో ఇప్పుడు స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రిలేటెడ్ బయట ఇది బేసిస్ ఏంటి, దీనికి రిఫరెన్స్ ఏంటి అనేది చెప్తే ఎవరికి ఏమి ఉండవు యూనివర్సిటీస్లో, చాలా వరకు తెలియదు. బట్ ఇక్కడ మేము చేసింది ఏంటంటే అసలు వరల్డ్ స్టాండర్డ్స్ తీసుకుని దాన్ని బట్టి బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. సో రిఫర్ చేసేటప్పుడు రేపు పొద్దున ఈ పలానా డేటా సైన్స్ రిలేటెడ్ సర్టిఫైడ్ ఫ్రమ్ డాస్కా అంటే డేటా సైన్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ అమెరికా నుంచి, వరల్డ్ డేటా సైన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ దగ్గర నుంచి మనది కంప్లీట్ అయిన కరికులం అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళ సర్టిఫికేట్ మీద వస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఫర్ దెమ్ దట్ దిస్ స్టూడెంట్ ఈస్ సూటబుల్ ఫర్ అక్రాస్ ది గ్లోబ్. సో అలాంటి సర్టిఫైడ్ క్యాండిడేట్స్ని ఇండస్ట్రీస్ ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాయి, ఎందుకంటే దే నో ది స్టాండర్డ్స్, దే నో ది గ్లోబల్ స్టాండర్డ్స్. ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా వాళ్ళు ప్రిపరేషన్ జరిగింది కనుక వీ వుడ్ ప్రిఫర్ దిస్ క్యాండిడేట్స్ అనే పాయింట్. అది ఇప్పుడు చాలామందికి అవగాహన లేదు, బట్ అవగాహన వచ్చే టైంకి మన పిల్లలు రెడీ అయిపోతారు కూడా. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ మీరు ఫ్యూచరిస్టిక్ అన్నారు, ఫ్యూచరిస్టిక్ థాట్ ఆస్పెక్ట్ ఇనిషియేట్ చేసుకుంటూ అలాంటి డైరెక్షన్లో బిల్డ్ చేయడం మొదలెట్టాం. సో ఇప్పుడు మళ్ళీ అలైడ్ హెల్త్ కోర్సెస్ అనే వాటికి డిమాండ్ అనేది చాలా పెరుగుతోంది. ఎంత అయితే మనం ఓన్లీ ఎంబీబీఎస్ అనుకుంటున్నామో దానికి ఎంత డిమాండ్ అయితే ఉందో దానికి ప్యారలల్ డిమాండ్ వీళ్ళ వైపు ఉంది. కాకుండా దానికి తగ్గట్టుగా ఒక సప్లై లేదు, ఒక ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు అనేది. బట్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ దాని మీద కూడా చాలా ఎక్కువ ఫోకస్ పెట్టుకుంది. దీనికి అడిషనల్గా ఒక బెనిఫిట్ ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉండడం అనేది, ఒక హాస్పిటల్ ఉండడం. అయితే ఎలైడ్ హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం 2026 బడ్జెట్లో ఎలైడ్ హెల్త్ ప్రోగ్రామ్ గురించి ఒక బడ్జెట్ సెషన్ లాస్ట్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో కానీ ఎప్పుడు కానీ ఏ రోజు డిస్కస్ చేయని ఒక ప్రొఫెషన్ గురించి డిస్కస్ చేయడం మొదలెట్టారు. ఒక కీ ఆస్పెక్ట్ ఇనిషియేట్ చేశారు. దాంట్లో 1,00,000 మంది ఎలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్, దానికి కావాల్సిన సిస్టమ్, దానికి కావాల్సిన ఒక కమిషన్ ఏర్పాటు చేసి 52 కౌన్సిల్స్ దాని కింద ఏర్పాటు చేసి ప్రతిదానికి గ్లోబల్ లెవెల్ స్టాండర్డ్స్కి రిక్వైర్మెంట్ ఏంటి దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఇప్పుడు ఈ సంవత్సరం నేషనల్ కమిషన్ ఆఫ్ ఎలైడ్ హెల్త్ ప్రోగ్రామ్స్ ప్రకారము ప్రతి ఎంటైర్ కంట్రీలో ఏ ఆర్గనైజేషన్ రన్ చేయాలనుకున్నా కంపల్సరీ ఆ స్టాండర్డ్స్ ప్రకారం చేయాలి. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ రిక్వైర్మెంట్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్సే తీసుకుందాం.
సో స్టూడెంట్కి క్లినికల్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే స్టూడెంట్ ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అక్కడ ప్రిపరేషన్ ఏం చేయాలి అనే పాయింట్ తెలుసుకోవాలి. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ ఉన్నాడు. అసలు సిటీ స్కాన్ రిలేటెడ్, ఎంఆర్ఐ రిలేటెడ్, ఎక్స్రే రిలేటెడ్ అవి ఎలా తీస్తారు, ఏం చేస్తారు అనే పాయింట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో అసలు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండాలిగా. సో ఆ ఫెసిలిటీ ఉండడం అనేది చాలా నెసెసిటీ. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఎలైడ్ హెల్త్ ప్రోగ్రాంలో క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే అటాచ్డ్ హాస్పిటల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదర్ యూ హ్యావ్ ఇన్ హౌస్ హాస్పిటల్, దట్స్ ద బెస్ట్, ఆర్ you have an attached hospital, but provided you have to have that hospital within 5 years. 5 years time ఇచ్చింది. బట్ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజు, హోమియో కాలేజు, ఫిజియోథెరపీ, నర్సింగ్ కాలేజు, ఫార్మసీ కాలేజు, అన్ని లైఫ్ సైన్సెస్ సంబంధించిన, హెల్త్ సైన్సెస్ సంబంధించిన అన్ని కాలేజు 25 years నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఇక్కడ. సో స్టూడెంట్స్కి లైవ్ డైరెక్ట్గా క్లినికల్ ప్రాక్టీసు అదే హాస్పిటల్స్లో అదే డాక్టర్లు పక్కన కూర్చుని వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవడానికి అవకాశం, అది చాలా రేర్గా దొరికే అవకాశం యాక్చువల్లీ. సో అందుకని ఎలైడ్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేయడానికి, ఎంఎన్ఆర్లో ఇనిషియేట్ చేయడం కూడా మాకున్న ఆల్రెడీ ఎకో సిస్టమ్ బిల్డ్ అయి ఉంది. సో దానికి ఇది చేయడం, దానికి ఇంకొక ఆస్పెక్ట్ చేసింది ఏంటంటే హెల్త్ టెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఎలైడ్ హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ప్లస్ టెక్నాలజీ రెండు కలిపి మోడర్న్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తయారు చేయడం కోసము. సో ఈ పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్స్ కూడా చెప్పడం, దాన్ని అక్కడ ఎలా అప్లై చేయాలో కూడా చేయడం, ఈ ఆస్పెక్ట్స్ కూడా ఇనిషియేట్ అవుతుంది. సో అది కూడా రేర్ ఆపర్చునిటీ. హెల్త్ అండ్ టెక్నాలజీ చాలా రేర్గా దొరుకుతుంది మీకు. సో ఈ రెండు కాంబినేషన్ ఆస్పెక్ట్స్లో మనం డెవలప్ చేస్తాం. యూజువల్గా పేరెంట్స్ చూసేది ఒక కోర్స్ అయిపోయి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది. బట్ డ్యూరింగ్ ద కోర్స్ పీరియడ్ ఆ కోర్సులో వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉన్నాయా, లేకుంటే అదర్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ ఉందా, ఎస్పెషల్లీ ఫారిన్ యూనివర్సిటీతో వాళ్ళకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, టైఅప్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఇలాంటివి ఏ రంగాల్లో ఆఫర్ చేస్తోంది? ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్ అండ్ అలైడ్ హెల్త్ ప్రోగ్రామ్స్ రెండిట్లో కూడా మనకి ఫారెన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్, అంటే ఫారెన్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఒకటి. రెండోది స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే టైంకి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ యూరోప్లో కానీ తర్వాత మిడిల్ ఈస్ట్లో కానీ చాలా విపరీతంగా ఉంది రిక్వైర్మెంట్. అట్లనే సౌత్ ఏషియా పెసిఫిక్ కూడా. సో వాటికి రిలేటెడ్ దాంట్లో అక్కడ ఏజ్డ్ పాపులేషన్ వల్ల హెల్త్ కేర్ టెక్నీషియన్స్ అవైలబిలిటీ ఉండడం చాలా కష్టం అవుతుంది. నేషనల్ కమిషన్ ఎలైడ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే మన ఎడ్యుకేషన్ లెవెల్ స్టాండర్డ్స్ గ్లోబల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్ళినప్పుడు వరల్డ్ వైడ్ పిల్లలకి ఆపర్చునిటీస్ దొరుకుతుందని చెప్పి. ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్కి ఒక 30,000 నుంచి 50,000 రూపాయలు వచ్చే శాలరీ రిలేటెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్కి అక్కడ 2,500 euros నుంచి 5,000 euros దాకా వస్తుంది పర్ మంత్ శాలరీ. అంటే అప్రాక్సిమేట్గా 2.5 lakhs to 3 lakhs పర్ మంత్ శాలరీ. అంటే యూ జస్ట్ ఇమాజిన్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ ఐటీ ప్రొఫెషనల్ జాబ్. 36 lakhs per annum యాజ్ అ ఎంట్రీ లెవెల్ జాబ్. హెల్త్ కేర్ ప్రొఫెషన్కి ఎంట్రీ లెవెల్ జాబ్ అది. సో ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ. ఛాలెంజెస్ ఎక్కడ వస్తుందంటే మనకి మిడిల్ ఈస్ట్ అంటే అట్లీస్ట్ హిందీ లాంగ్వేజ్, సో లాంగ్వేజెస్ వుడ్ మేడ్ పార్ట్ ఆఫ్ ది కరికులం. సిమిలర్లీ యూరోప్కి వెళ్తే కొన్ని కంట్రీస్లో వాళ్ళ స్పెసిఫిక్ లాంగ్వేజ్, ఇప్పుడు జర్మన్ అనుకోండి, జర్మన్ రిలేటెడ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, 2 levels ఆఫ్ కోర్సెస్ కంప్లీట్ అవ్వాలి. జపాన్ అంటే జపాన్లో 2 levels ఆఫ్ కోర్సెస్ కంప్లీట్ అవ్వాలి. సో అలాంటి ఆస్పెక్ట్స్ కూడా మన కరికులంలో 3rd year నుంచి ఇనిషియేట్ చేసి ఇన్బిల్ట్గా కెరియర్ చాయిస్ కింద ఇస్తున్నాం స్టూడెంట్స్. ఎందుకంటే అందరూ అబ్రాడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఫ్యామిలీ కన్స్ట్రెంట్స్ ఉండొచ్చు, అలాంటి ఛాన్సెస్ ఉండవు. సో ఆ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో రెండోది ఇప్పుడు పిల్లలకి ఎలాగో మనకి మెడికల్ కాలేజ్ రిలేటెడ్, మన మెడికల్ కాలేజే కాకుండా చుట్టుపక్కల ఆల్మోస్ట్ 30-40 మెడికల్ కాలేజ్ రిలేటెడ్. ఎందుకంటే క్లినికల్ ప్రాక్టీస్ ఎంత వస్తే అంత అడ్వాంటేజ్. ఇక్కడ మనకి సంగారెడ్డిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది, అట్లే మిగతా మెడికల్ కాలేజెస్, మెడికల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఎంత ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని మన వాళ్ళు టచ్ చేస్తే అంత ఎక్కువ నేర్చుకుంటారు. సో మన మెన్ఆర్ మెడికల్ కాలేజ్లో ఉన్న ఓపీడీ అక్కడ ఉన్న ప్రాక్టీసే కాకుండా స్టూడెంట్స్ అందరికీ 3rd year నుంచి క్లినికల్ ప్రాక్టీస్ బేస్డ్ ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఇనిషియేట్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ ఆ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తారు. ఒక సెమిస్టరు ఫ్రీ ఆఫ్ కాస్ట్, బికాస్ వీళ్ళ సబ్జెక్ట్ ఏంటో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చేస్తారు. సెకండ్ అంటే ఈవెన్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి కొంత వాళ్ళు ట్రావెల్కి వాళ్ళ ఫుడ్కి అయ్యే ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఇంటర్న్షిప్ కింద ఇవ్వమని చెప్పి మాట్లాడాను. అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 4th yearలో ఫుల్ పెయిడ్ ఇంటర్న్షిప్, అంటే ఇయర్ లాంగ్ కంప్లీట్గా వాళ్ళు అక్కడే వర్క్ చేస్తూ అక్కడే ఇంటర్న్షిప్ చేస్తూ
అక్కడ నుంచే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ తీసుకుని అక్కడ జాయిన్ అవుతారా, తర్వాత ఇంకో చాట్ జాయిన్ అవుతారా స్టూడెంట్ చాయిస్. బట్ అలాంటి అరేంజ్మెంట్స్ అంతా ఇనిషియేట్ చేసింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ఇవన్నీ చూసిన తర్వాత మీరు చెప్పినటువంటి సిడిసి అనేది ఉంది. దాంట్లో ఏ కంపెనీలు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎంతమందికి ఆఫర్స్ వచ్చాయి, ఇంటర్న్షిప్ కూడా ఎంతమందికి వచ్చింది, హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది, ఇవన్నీ యూజువల్గా పేరెంట్స్కి వచ్చే డౌట్స్ కదా. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఒక ప్రౌడ్గా చెప్పాలి అంటే ఏం చెప్తుంది? ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఇప్పుడు 2 years ఓల్డ్ యూనివర్సిటీ. బేసికల్గా ఎవరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ గురించి కూడా ఆలోచించారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఆస్పెక్ట్, ప్రాక్టికల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ జరిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందనే పాయింట్ ఆలోచించడం మొదలు. స్టూడెంట్స్ అందరికీ డిఫరెంట్ కంపెనీస్ తోని కొలాబరేషన్స్ చేసుకుని హైదరాబాద్ బేస్డ్, ఎందుకంటే డిస్టెన్స్ వెళ్ళడానికి వాళ్ళకి కోర్స్ వర్క్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని వాళ్ళకి హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ క్యాంపసెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్, తర్వాత కంపెనీస్ రిలేటెడ్, తర్వాత వాళ్ళకి వర్చువల్ ఇంటర్న్షిప్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉండి వర్చువల్ ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్, IIITs రిలేటెడ్ దాంట్లో వాళ్ళతో కొలాబరేషన్ చేసుకుని, సో స్టూడెంట్స్కి అక్కడ వీళ్ళ నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళకి మీరు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి యూ గివెన్ ఆపర్చునిటీస్ అని డిస్కస్ చేసి ఫస్ట్ ఇయర్ నుంచే ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇనిషియేట్ చేశాం. సో 4-year కోర్స్లో లాస్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ కాదు, ముందు నుంచే ఉంటుంది. అది చెప్తాను మళ్ళీ, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి పిల్లలకి రియల్ టైం ప్రాజెక్ట్ అంటే ఏంటి, అసలు మన చదువుకునే థియరిటికల్ సబ్జెక్ట్ నాలెడ్జ్కి ప్రాక్టికల్కి ఎంత వేరియేషన్ ఉంటుంది, అది ఎలా దాన్ని రిలేట్ చేసుకోవాలి అనే పాయింట్ అర్థం అవడం ఇంపార్టెంట్ అనే పాయింట్ మేజర్గా. సో అది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి కంపెనీకే తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇప్పించి దెన్ అక్కడ ఇంటర్న్షిప్ ఇనిషియేట్ చేసాం అనమాట. అట్లా స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇనిషియేట్ చేయాలి. ఇది చాలా రేర్గా జరుగుతుంది యాక్చువల్గా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ గురించి ఆలోచించరు. బట్ మన స్టూడెంట్స్ మీరు దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళ లింక్డ్ఇన్లో చూస్తే మీరు చాలా మంది పోస్ట్ చేస్తుంటారు, మాకు ఇక్కడ ఇంటర్న్షిప్ వచ్చింది, అక్కడ ఇంటర్న్షిప్ వచ్చింది, ఇక్కడ. దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. అదే అంటే అప్పటిదాకా చదువుకున్న వాళ్ళు సడన్గా వాళ్ళు ఒక కంపెనీకి వెళ్ళి కంపెనీ ప్రాజెక్టు అర్థం చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అది చేయడం ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. అండ్ ఇప్పుడు అది చేసి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్ అంటే ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అయ్యే పద్ధతి వేరు, ఎందుకంటే అక్కడ రియల్ టైం రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి అడగడానికి ఉత్సాహపడుతున్నారు. ఇప్పుడు అంతకుముందు దాకా వాళ్ళు ఎంతసేపు టీచర్ చెప్పారు, మనం చదువుకున్నాము, పాస్ తెచ్చుకోవాలనే పాయింట్ నుంచి లేదు సార్ ఈ ప్రాబ్లం ఎట్లా నేను సాల్వ్ చేయాలి, అది క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. మన స్టూడెంట్కి జిజ్ఞాస క్రియేట్ చేయడం ఒకటి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎలా తయారు చేయాలి, ప్రాబ్లమ్ చూసిన తర్వాత దాని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా తయారు చేయాలి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తయారు చేసిన తర్వాత నేను ఏ టూల్ వాడితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఓకే. తర్వాత క్రిటికల్ థింకింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్, సో అలాంటి ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ ఎక్కువ. అండ్ అట్లనే మనం యాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్ యూస్ చేస్తాం, ప్రాబ్లమ్ సెంట్రిక్ మెథడ్స్ యూస్ చేస్తాం, తర్వాత ప్రాజెక్ట్ సెంట్రిక్ మెథడ్స్. అండ్ పిల్లలతో వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ 17 గోల్స్ రిలేటెడ్ దాంట్లో డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ దాన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్గా తీసుకుని మీకు అర్థమైన దాని ప్రకారం మీరు దాని సొల్యూషన్ ఎట్లా చేస్తారు ఓకే అని పిల్లలతో వర్క్ చేపిస్తే పిల్లలు మంచి పోస్టర్ ప్రజెంటేషన్స్ అన్నీ చేసి చూపించారు. అంటే వాళ్ళు కూడా అది నేర్చుకోవాలనే ఒక తాపత్రయం, అంటే నేను ఒక సొసైటీ కోసం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను, నేను నా ఎడ్యుకేషన్ సొసైటీకి ఇంత ఉపయోగపడుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలుగుతాను. అంటే ఎడ్యుకేషన్ అంటే ఇస్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ టెక్స్ట్ బుక్స్. క్లాస్ రూమ్లో ఏం చదువుతోంది అది కాకుండా చదువు నేను సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్కి ఎలా రిలేట్ చేయగలుగుతాను, నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాను లేదా, పోనీ సొసైటీ ప్రాబ్లం ఉంది దానికి నేను ఎలాంటి సబ్జెక్ట్ చదవాలి. సో ఇక్కడ మనకి ఇంకొక ప్రొవిజన్ ఏముందంటే స్టూడెంట్ క్యాన్ పికప్ కోర్సెస్ అండ్ వేరియస్ కోర్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి రిలేటెడ్గా కోర్సెస్ పికప్ చేసుకుంటే అవి కోర్సెస్ అంటే కోర్ క్రెడిట్స్. మైనర్ కోర్సెస్ రిలేటెడ్ కోర్సెస్ అయితే వాటికి సంబంధించిన, వాల్యుయేటెడ్ కోర్సెస్ అయితే ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. మేజర్ కోర్సు, మైనర్ కోర్సు, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సు, వాల్యుయేటెడ్ కోర్సు, స్కిల్ బేస్డ్ కోర్సెస్ అని డిఫరెంట్ కోర్సెస్ క్రైటీరియాస్ అని. సో వాళ్ళు పికప్ చేసుకున్న సబ్జెక్టు
ఏ కేటగిరీ కింద తీసుకుంటూ అవుతుందో చూసుకొని ఆ సంబంధించిన క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు నేను అలైడ్ హెల్త్ కోర్సెస్ గురించి నేను ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో విన్నది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ ఎవరైతే చేస్తుంటారో, ఆ కోర్సెస్ కంప్లీట్ చేస్తున్న టైంలోనే, ఆ తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇక్కడే జాబ్ కూడా ఇస్తారు, ఆఫర్ కూడా ఉంటుంది అనేది. అంటే బై డిఫాల్ట్ మాకు హాస్పిటల్ రన్ చేస్తున్నప్పుడు మాకు చాలా మంది రిక్వైర్మెంట్స్ ఉంటారు. టెక్నీషియన్స్ బై మాకు మార్కెట్లో కూడా ఇప్పుడు ఆ ఎలైడ్ హెల్త్ కేర్ టెక్నీషియన్స్ దొరకడం అనేది చాలా కష్టం. చాలా మంది తెలియదు విషయం ఏంటంటే స్మాల్ జాబ్ అనే కాన్సెప్ట్ అలాంటివి ఉంటాయి కానీ, బట్ చాలా హాస్పిటల్స్కి ఇప్పుడు హెల్త్ కేర్ టెక్నీషియన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా హైలీ డిమాండ్ ఉన్నటువంటి హైలీ డిమాండ్ అయిపోతుంది. సో వాళ్ళు ఒక్కొక్కసారి డాక్టర్ కన్నా ఎక్కువ సాలరీస్ డిమాండ్ చేసే సందర్భాలు ఉన్నాయి, అండ్ వాళ్ళు ఆఫర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అండ్ వాళ్ళ మీద డిపెండెంట్. ఎందుకంటే ఒక రేడియో టెక్నీషియన్ లేకుండా హీ కెనాట్ ఈవెన్ థింక్ అబౌట్ గెటింగ్ ఎన్ ఎక్స్రే ఆర్ ఎగ్జాక్ట్లీ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ ఆర్ రీనల్ డయాలసిస్ టెక్నాలజిస్ట్ ఉన్నారు కూడా. టెక్నాలజిస్ట్ లేకుండా అసలు డాక్టర్ విల్ రికమెండ్ దట్ డయాలసిస్ ఇస్ రిక్వైర్డ్. హూ హ్యాస్ టు డూ? సో ట్రూ. సో ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ సర్జరీ చేయడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి సపోర్ట్ చేసే టెక్నీషియన్స్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు స్కిల్డ్ ఉండాలి, టైమ్లీ యాక్ట్ అవ్వాలి. ఎనస్థీషియాలో చిన్న వేరియేషన్ వస్తే పేషెంట్ ఎంత క్రిటికల్ కండిషన్ కానీ వెళ్ళిపోతుంది. సో అది ఎంత క్రిటికల్ జాబ్. సో అలాంటి క్రిటికల్ ఆస్పెక్ట్స్కి ప్రతి హాస్పిటల్కి, మన హాస్పిటల్ అని కాదు, ప్రతి హాస్పిటల్కి చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది. మన హాస్పిటల్లో కూడా అంత రిక్వైర్మెంట్ ఉంది. సో one of the aspect what we started for that program is to fulfill our own requirements apart from outside. ఇప్పుడు ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఇప్పుడు బీటెక్ కోర్సెస్ కావచ్చు, ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటుగా అలైడ్ హెల్త్ కోర్సెస్, వీటి కోసం అడ్మిషన్స్ ఏమైనా ఉంటాయా, లేకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, సపరేట్గా ఎగ్జామ్స్ అలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తారా? అంటే ఇంజనీరింగ్కి అయితే మనకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ యూజీ ప్రోగ్రామ్స్ అని యూజీసీ వాళ్ళది ఒక ఎంట్రన్స్ ఉంది. అట్లా స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో ఎనీ ఆఫ్ దీస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ వాళ్ళు పికప్ చేసుకుని దాంట్లో ఉన్న మార్క్స్ స్కోర్స్ని బట్టి వాళ్ళు పికప్ చేసుకోవచ్చు. బట్ అలైడ్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్ కూడా వాళ్ళు అట్లా సేమ్ నీట్ ఎగ్జామినేషన్, బేసికల్గా నీట్ యూజీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో వాళ్ళు క్వాలిఫై అవ్వడం అనే కాకుండా నీట్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ అటెంప్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. ఇంతకుముందు ఫస్ట్లో ఇనిషియల్గా కమిషన్ ఏర్పడినప్పుడు క్వాలిఫై అవ్వాలనే కండిషన్ ఇనిషియేట్ చేశారు. బట్ అక్రాస్ ది కంట్రీ అది 3-4 years ముందు చెప్పకపోతే వాళ్ళు ప్రిపేర్ అవ్వరు కదా పిల్లలు. సో ఇప్పుడు దాన్ని అలవాటు కాదు కాబట్టి ఇప్పుడు 3 years రిలాక్సేషన్ ఇస్తూ వాళ్ళు నీట్ అటెంప్ట్ చేసి ఉండాలి. బైపీసీ స్ట్రీమ్ అయి ఉండాలి. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్కి ఇప్పుడు ఆప్టోమెట్రీ సబ్జెక్ట్ ఉంది, దానికి మ్యాథమెటిక్స్ చాలా నెసెసిటీ. వాళ్ళు రీసెంట్ రెగ్యులేషన్స్లో కూడా వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎనీ కాంబినేషన్లో రిలేటెడ్ దాంట్లో కోర్స్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. అట్లా ఫిజియోథెరపీ కూడా మ్యాథ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎక్కడెక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో, సో ఎంపీసీ స్టూడెంట్స్ కానీ బైపీసీ స్టూడెంట్స్ కానీ ఎవరన్నా విత్ మినిమం 50% మార్క్స్ ఉండి, రిజర్వ్ కేటగిరీస్కి అయితే 5% రిలాక్సేషన్ ఉంది. బట్ అదర్వైజ్ 50% మార్క్స్ ఉండి వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇక్కడికి కనుక వచ్చినట్టయితే, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ కనుక వస్తే, ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ త్రూ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఏదైతే ఎంఎన్ఆర్ ముందు నుంచి చెప్తుందో అదే దానికి స్టిక్ అయి ఉంది. 52 years of experience. Yes. Okay, sir. Thank you so much, sir. Thank you. Thank you.